మీ ప్రతి డిస్టిక్లో కూడా కొన్ని జాబ్స్కి నోటిఫికేషన్ అనేది వచ్చింది. ఇవన్నీ కూడా రెగ్యులర్ జాబ్స్ అనమాట. ప్రతి డిస్టిక్కి సపరేట్ నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేశారు. అండ్ వీటికి సంబంధించి పూర్తి వివరాలు ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. వీడియో ఎండింగ్ వరకు చూడండి. అండ్ యువత ఫస్ట్ నా ఛానల్ చూస్తున్నారో తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. మీ డిస్టిక్ సంబంధించినటువంటి నోటిఫికేషన్ కావాలి అనుకుంటే మీ డిస్టిక్ వెబ్సైట్లో కోర్ట్ వెబ్సైట్లో చూడండి. మీ డిస్టిక్ సంబంధించినటువంటి నోటిఫికేషన్ అనేది ఉంటుంది. ఇందులో మనకి జూనియర్ అసిస్టెంట్, రికార్డ్ అసిస్టెంట్, టైపిస్ట్ జాబ్స్ అనేవి పడ్డాయి అనమాట. ఇప్పుడు మనం మాత్రం నల్గొండ డిస్టిక్ సంబంధించినటువంటి నోటిఫికేషన్ చూద్దాం. అండ్ ఇక్కడ చూడండి, మనకి అప్లికేషన్ డేట్స్ వచ్చేసినైతే 18 నుంచి 2 డిసెంబర్ లోపు మీరు అప్లై చేసుకోవాలి. అది కూడా ఆఫ్లైన్లో అప్లై చేసుకోవాలి. మీరు అప్లికేషన్ ఫామ్ అనేది ఉంటుంది. అప్లికేషన్ ఫామ్ నింపాలన్నమాట. ఆ తర్వాత జిరాక్స్లు ఏవైతే 10th ఇంటర్ జిరాక్స్లు అన్నీ కూడా అటాచ్ చేసేసి మీరు డీడీ కట్టాలన్నమాట. ఎగ్జామ్ ఫీ ఎంత ఉందో దానికి సంబంధించినటువంటి డీడీ తీసేసి ఇవన్నీ కూడా మనకి పోస్ట్లో పంపించాల్సి ఉంటుంది. మీ డిస్టిక్ కోర్టుకి పోస్ట్లో పంపించాల్సి ఉంటుందన్నమాట. అండ్ ఇక్కడ చూడండి, మీకు ఎగ్జామ్ డేట్ వచ్చేసినైతే నెక్స్ట్ మంత్ అనమాట. 15th డిసెంబర్ మనకి ఎగ్జామ్ అనేది ఉంటుంది. అయితే కిందికి రండి. అయితే నల్గొండ జిల్లాలో వచ్చేసినైతే టైపిస్ట్ జాబ్స్ వచ్చాయి. ఓసీ ఉమెన్ 1, ఎస్సీ ఉమెన్ 1 అనమాట. ఆ తర్వాత రికార్డ్ అసిస్టెంట్ వచ్చేసినైతే ఎస్సీ ఉమెన్ 1, ఓసీ 1 అనమాట. అయితే దీనికి సంబంధించినటువంటి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ చూద్దాం. టైపిస్ట్ కమ్ అసిస్టెంట్ వచ్చేసినైతే డిగ్రీ అనేది కంప్లీట్ చేసి ఉండాలి. అండ్ టైపింగ్ సర్టిఫికేట్ అనేది ఉండాలి. ఆ తర్వాత రికార్డ్ అసిస్టెంట్ వచ్చేసినైతే మీరు 10th క్లాస్ కంప్లీట్ అయ్యి ఉండాలన్నమాట. ఓకేనా. అండ్ ఏజ్ లిమిట్ వచ్చేసినట్లయితే మనకి 18 to 34 అనమాట. అండ్ ఎస్సీ, ఎస్టీ, బీసీ వాళ్ళకి 5 years ఏజ్ రిలాక్సేషన్ అనేది ఉంటుంది. మెథడ్ ఆఫ్ రిక్రూట్మెంట్ వచ్చేసినైతే ఎగ్జామినేషన్ ప్యాటర్న్ వచ్చేసినైతే టైపింగ్ టెస్ట్కి వచ్చేసినైతే మీకు ఓఎంఆర్ టెస్ట్, స్కిల్ టెస్ట్ అనేది ఉంటుంది. అండ్ రికార్డ్ అసిస్టెంట్కి మాత్రం ఓఎంఆర్ టెస్ట్, ఇంటర్వ్యూ అనేది ఉంటుందన్నమాట. అండ్ ఎగ్జామినేషన్ ఫీ వచ్చేసినైతే ఓసీ అండ్ బీసీ వాళ్ళకి 800, ఎస్సీ, ఎస్టీ వాళ్ళకి 400 రూపీస్ అనేది పే చేయాల్సి ఉంటుంది. దాదాపు అన్ని డిస్టిక్లకు కూడా ఎగ్జామ్ ఫీ అనేది సేమ్ ఉంటుందన్నమాట. మీ డిస్టిక్లో ఒకసారి మీరు కోర్టు వెబ్సైట్ అనేది ఓపెన్ చేయండి. అక్కడ మీకు సంబంధించినటువంటి వేకెన్సీ నోటిఫికేషన్ అనేది కనబడుతుంది. అయితే ఈ నల్గొండకు సంబంధించినటువంటి అప్లికేషన్ లింక్, నోటిఫికేషన్ లింక్ అనేది మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను. అంతేకాకుండా మీకు మిగతా డిస్ట్రిక్ట్లకు కూడా ఇవ్వడానికి ట్రై చేస్తాను. అంటే ఇంకా 1 to 3 hours వరకల్లా మీకు అన్ని డిస్ట్రిక్ట్ సంబంధించినటువంటి నోటిఫికేషన్, అప్లికేషన్ ఫామ్ యొక్క లింక్ అన్నీ కూడా మీకు డిస్క్రిప్షన్లో అప్డేట్ చేస్తాను అనమాట. సో ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.